ధర్మానికి నిలువెత్తు చిరునామా ఆవిడ. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అని అంటూ ఉంటారు. హిందూ ధర్మం పరిరక్షణ కోసం నడుం కట్టిన నారీమణి. 7 పదుల వయసులో కూడా సనాతన ధర్మం గురించి ప్రజలను జాగృతి చేయడానికి కంకణం కట్టారు. తన వాణి ద్వారా సత్యమే పలికేలా చేసే బంగారు తల్లి అమ్మ. మంచికి మంచి, పంచికి పంచు అనేలాగా తెగువ చూపించే ధైర్యం ఆమె సొంతం. అందరూ మనవాళ్లే, సంతోషంగా ఉండాలనే లాజిక్ అమ్మది. ఊపిరున్నంత వరకు హైందవ ధర్మాన్ని ప్రచారం చేస్తూనే ఉంటాను అంటూ ప్రతి ఒక్క సభలోనూ ఆవిడ చెప్తారు. మన కట్టు బొట్టు ఆహార్యం ఆవిడకి చిరునామాగా నిలుస్తారు. ఇక గురువు లేని జీవితం వ్యర్థం అంటారు. ప్రతి ప్రాణి గురువు ఉన్నారు అంటారు అందరిలోనూ. ఇక గురువుల వద్ద ఎలా శిక్షణ తీసుకోవాలో విడమర్చి ప్రతి సభలోనూ చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం. మాట్లాడితే ఆవిడలా మాట్లాడాలి, ఒక స్ఫూర్తినిస్తే ఆవిడలా ఉండాలి. షీఈ్ అ వండర్ఫుల్ రోల్ మోడల్. ఇక అయోధ్య రాముడి జన్మభూమి ఉద్యమంలో పాల్గొని రాముని పట్ల, హైందవ ధర్మం పట్ల ఉన్న తన మనసుని చాటుకున్నారు. మానవాళికి సంక్షోభం తలెత్తిన ప్రతిసారి ధర్మం పుడుతుందని చెప్పే సత్యవాణి గారు జ్ఞానయజ్ఞం ద్వారా మనుషుల్లో వెలుగు సాధ్యమని నమ్ముతారు. పెద్దలు, గురుతుల్యులు సత్యవాణి గారిని సవినయంగా వేది మీదకి మనందరి చప్పట్ల మధ్య ఆహ్వానించుకుందాం. అందరం గట్టిగా చప్పట్లతోటి మన GWT ఉత్సవ వేడుకలో ప్రత్యేక అతిథిగా విచ్చేశారు సత్యవాణి గారికి సవినయంగా స్వాగతం, సుస్వాగతం. మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్. అస్మత్పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః. మాతాపితృగురుభ్యో నమః. హరి ఓం. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సంఘం వారు 50 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో 50 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఆ ప్రారంభకులు ఎవరైతే ఉన్నారో, ఈ భూమి మీద ఉన్నటువంటి వారు, ఈ భూమిని వదిలి శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిన పెద్దలందరికీ నేను నమస్సమాంజలు తెలియచేసుకుంటూ, మా పుణ్యభూమి అయినటువంటి భరత భూమి నుండి పొట్ట చేత పట్టుకుని ఈ దేశానికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ బ్రతకడానికి వచ్చినటువంటి మా వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి ఉద్యోగాలకు అవకాశం ఇచ్చినటువంటి అమెరికా నేల తల్లికి కూడా నేను నమస్కరిస్తూ, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న శ్రీరామచంద్రుడి యొక్క మాటను గుర్తుపెట్టుకుని ఆ బాటలో నడవాలనుకుంటూ కంకణం కట్టుకుని ఈ దేశానికి ఉద్యోగరీత్యా వచ్చినప్పటికీ కూడా ఈ దేశాన్ని ఆ దేశాన్ని సమన్వయం చేసుకుంటూ మరిచిపోకుండా శరీరం ఇక్కడ ఉన్న మా ఆత్మ మాత్రం ఆ భరతఖండంలోనే, ఆ భరత భూమిలోనే ఉన్నది అని తెలియచేసుకోవడానికి మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఓపికగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే, వాళ్ళు పాల్గొంటూ ఉంటే నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఆ సాంస్కృతిక వైభవాన్ని మనం చూసాం.
ఇందాకనే గొప్ప మహానుభావుడు తన గొంతుతో జాతిని మేలుకొలుపుతూ తన పద్యాలతో మనల్ని అలరారిస్తూ ఆ తెలుగు భాష యొక్క వైభవాన్ని దశ దిశలా చాటుతూ ఉన్నటువంటి మా జొన్నవిత్తెల రామలింగేశ్వరరావు గారు తెలుగు భాషను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చింది, మనసులో మెదిలింది. వాషింగ్టన్ అన్నారు కదా, బహుశా నాకేమనిపించిందంటే వాషింగ్ టంగ్. ఇంగ్లీషు భాష నేర్చుకుంటున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మన నాలుకను శుభ్రం చేస్తూ తెలుగు భాషను కూడా మాట్లాడుకోవడానికే వాషింగ్ టంగ్గా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతోందా అనిపించింది. అటువంటి తెలుగు భాషను చక్కగా అందరిలో కూడా ఉద్దీపింప చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సత్యం శివం సుందరంతో కూడిన లలిత కళలు ఈ ప్రపంచానికి ఒక చక్కని సంస్కారాన్ని ఆవిష్కరింపచేశాయని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్టుగా మా గుమ్మడి గోపాలకృష్ణ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు అప్పుడప్పుడు ఇక్కడికి రావడం, పిల్లలకి చక్కగా తెలుగు పద్యాలు నేర్పించడం, ఇలా రాయబారపు సీన్ కూడా ఇప్పుడు వేయబోతున్నారు. వాళ్ళు ఇందాక మనం చక్కని సీన్ చూసాం. మధ్యాహ్నం మన జొన్నవిత్తెల గారు రచించినటువంటి ఆ రాజరాజ నరేంద్రుడి యొక్క ఆంధ్ర మహాభారతాన్ని గురించిన వైభవాన్ని కూడా మనం చూసాం. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు అనిపించింది ఏమిటంటే కళలు ఆనందానికి హెచ్చవేతలు, బాధలకు భాగహారాలు. కళలు ఆనందానికి హెచ్చవేతలు, బాధలకు భాగహారాలు. అప్పుడప్పుడు ఇలా సాహిత్యంతో అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంటే మనకు ఒక రిలాక్సేషన్ ఉంటుంది. రిలాక్సేషన్ నుండి రియలైజేషన్ వైపు కూడా తీసుకువెళుతుంది సాహిత్యం. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఆధునిక విద్యలో పిల్లలకి సాహిత్యం పట్ల, కళల పట్ల అభిరుచిని పెంచలేకపోవడం వల్ల వాళ్ళ మీద ఒక ఒత్తిడిని పెంచి వాళ్ళకి దాని పట్ల అనురక్తిని పెంచలేని దయనీయమైనటువంటి పరిస్థితిలో మనం పడిపోతున్నాం. అలా కాకుండా జాతిని మేలుకొల్పడానికి, ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని, అనుభూతిని, వైభవాన్ని మళ్ళీ ప్రజలకు రుచి చూపిస్తూ ఆ రుచిని కనుక వాళ్ళు ఒక్కసారి అలవాటు చేసుకుంటే మురికినీటి కోసం పాకులాడకుండా ఈ వైభవాన్ని వాళ్ళు చాలా చక్కగా అందిపుచ్చుకుంటారనడానికి ఈ రోజున మీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలే ప్రత్యక్ష సాక్షిగా నాకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నేను ఇక్కడ చాలా సంతోషంగా నేను రావడానికి గల కారణం ఏమిటంటే మీరు చేస్తున్నటువంటి కృషిని ప్రత్యక్షంగా చూసి ఆనందిద్దామని, అంతేకాకుండా సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానందుడు వచ్చి మన భారతీయతను ప్రపంచ దేశాలు 3 నిమిషాల పాటు చప్పట్లు కొట్టేలాగా సోదర సోదరీమణులారా అని ఒక్కసారి పిలుపునిచ్చినప్పుడు అప్పటి వరకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనేవాళ్ళు సోదర సోదరీమణులారా అని పిలిచినటువంటి పిలుపుకి స్పందించి మన భారతీయతను గురించి, విశ్వజనీనత గురించి, వసుదైవ కుటుంబకాన్ని గురించి, మన భరతఖండం, మన సనాతన ధర్మం ఎంతమందికి ఆశ్రయం ఇచ్చిందో, ఎంతమందిని తన కడుపులో పెట్టుకుందో, ఎవరి మీద కూడా యుద్ధానికి వెళ్ళకుండా ఒక తాత్వికతను బోధించిందో, ఆ విధమైనటువంటి గొప్ప వైభవాన్ని స్వామి వివేకానందుడు చికాగోలో చేసినటువంటి ప్రసంగానికి ముగ్ధురాలను అవడం వల్ల అటువంటి దేశానికి మళ్ళీ ఒక్కసారి వెళ్ళి అడుగుపెట్టి మన వాళ్ళందరినీ కూడా కలుసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ రోజున కృష్ణా ల్యామ్ గారి యొక్క పిలుపును అందుకుని మేము రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చేస్తున్నటువంటి కృషి, ముఖ్యంగా తల్లులందరూ, ఇందాకనే నేను వెళ్ళి చూశాను, మన బడి తెలుగు నేర్పించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, ఆ పుస్తకాలు చక్కగా అచ్చు వేయించి వాళ్ళకు పాఠాలకు వస్తే నేర్పిస్తున్నటువంటి వైనాన్ని చూసి, ఇక్కడ ప్రదర్శనలు చూసి చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే ఆత్మీయ బంధువులారా, మన ఋషులు, మన మునులు, తపస్సంపన్నులు వేదకాలం నాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రపంచం మొత్తంలో వాళ్ళ తపశ్శక్తిని అణువణువునా కూడా ధారపోసి వెళ్ళారు. ఆ ధారపోసినటువంటి శక్తి మనల్ని ఇలా మేలుకొలుపుతూ మళ్ళీ పడిపోతున్నటువంటి జాతిని మళ్ళీ తిరిగి నిలబెడుతూ ఉంటుంది. అలా నిలబెట్టడానికి గల కారణం మన ఋషిమునులు,
వారందరికీ మనం రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలి అంటే సంప్రదాయాల పేరుతో, ఆచార వ్యవహారాల పేరుతో మనకు అందించినటువంటి గొప్ప సంస్కృతి కారణం. దానికి మన ఋషులు కారణం. నక్షత్ర గమనాన్ని బట్టి, గ్రహగతులను బట్టి, ఋతువులను బట్టి మన పూర్వీకులు పండుగల రూపంలో మనకు ఏర్పాటు చేసి, నువ్వు బ్రతుకు ఇతరులను కూడా బ్రతికించు అనే విధానంలో అన్ని రకాల వాటిని అందులో నిక్షిప్తం చేసి మనకు అందించారు. అంటే మన పూర్వీకుల రుణం మనం తీర్చుకోలేనటువంటిది. ఈరోజు నేను ఎంత ఆనందపడుతున్నాను అంటే, ఒకప్పుడు మాకందరికీ ఉండేది ఒక భావన, మన వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు, మన సంస్కృతిని మర్చిపోతున్నారు, ఆధునికత పేరిట ఏవేవో చేసేస్తున్నారని అనుకునేవాళ్ళం. కానీ నేను లండన్ విరాట్ హిందూ సమ్మేళనానికి వెళ్ళినప్పుడు, అలాగే ఈరోజు నా బృహత్తర వాషింగ్టన్ 50 సంవత్సరాల ఈ ఉత్సవాన్ని చూస్తూ ఉన్నప్పుడు, లేదు మన పిల్లలు మర్చిపోలేదు, వాళ్ళు ఇంకా దీనిని ఇంకా జీవింపచేస్తున్నారు, బ్రతికిస్తున్నారని ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని మీ అందరూ మాకు ఇచ్చినందుకు నేను మీ అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక వందనాలను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపుకు చూస్తోంది. భారతదేశం యొక్క ఆచార వ్యవహారాలని అందిపుచ్చుకోవాలని తపన పడుతోంది. ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుండి కూడా షేక్ హ్యాండ్లు మానేశారు, నమస్కారం అనే సంస్కారాన్ని అలవాటు చేసుకున్నారు. ఆఖరికి అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుండి మన అల్లం, మన జీలకర్ర, మన వాము, మన రసము, మన సాంబారు, మన వంటకాలన్నింటినీ కూడా ప్రపంచం మొత్తం గుర్తించి హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్స్ అని చెప్పింది. ఈరోజు కాదు, మన భారతీయులకి సలాం ఎప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు, ఒకసారి జపాన్లో ఒక విషయం జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూర్చుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ సమావేశం ఎప్పటికప్పుడు భంగం కలుగుతోందట. అప్పుడే స్వామి సరస్వతీ తీర్థ గారు జపాన్ నుండి అమెరికా దేశానికి వచ్చారు, అమెరికా నుండి జపాన్కి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూసి, మీరు ఒక్కసారి ప్రణవాన్ని ఉచ్చరించండి అని చెప్పి ఓంకారంతో మీరు ప్రారంభం చేయండి అని చెప్పారట. అప్పుడు వాళ్ళందరూ కూడా బూట్లు సాక్సులు తీసేసి కాళ్ళు చేతులు కడుక్కుని ఓంకారాన్ని చెప్పిన తర్వాత వాళ్ళు మీటింగ్ ప్రారంభం చేసుకుంటే ఆ మీటింగ్ చాలా సక్సెస్ అయిందట. అప్పుడు ఏమిటి దీంట్లో ఉన్న మర్మం ఏమిటని చెప్పి వాళ్ళందరూ కూడా వరుసగా అందరినీ పడుకోబెట్టి, చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ కూడా వయసు ప్రకారం పడుకోబెట్టి ఓంకారాన్ని హ్రస్వంగాను దీర్ఘంగాను కూడా అందరి చోట ఉచ్చరింపచేసి, ఎందుకని ఇప్పుడు మనకి ఎట్లా అయితే మన ఈసీజీ పరికరాలు పెడుతూ ఉన్నప్పుడు ఎట్లయితే గుండెను పరీక్ష చేస్తారో ఆ విధంగా ఆ పరికరాలన్నీ శరీరానికి మెదడుకి తగిలించి అందరినీ కూడా ఓంకారాన్ని హ్రస్వంగా దీర్ఘంగా పలకమని చెప్పారు. అందరూ ఆ విధంగా చేస్తే అక్కడ నమోదైనటువంటి రికార్డును చూసి ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి ఆల్ఫా బీటా తీటా అనేటటువంటిది మెదడులో ఆ ప్రకంపనలు ఎటువంటి చైతన్య స్థితికి తీసుకువెళ్తోందో, ఎటువంటి విశ్రాంతి స్థితికి తీసుకువెళ్తోందో ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు అని చెప్పి వాళ్ళు చేతులెత్తి హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్స్ అని చెప్పి నమస్కారం చేశారు. అటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచానికే విశ్వగురువుగా రాణిస్తున్నటువంటి మన భరతఖండం నుంచి మీరందరూ కూడా ఈ అమెరికాలోకి ప్రవేశించారు. ప్రవేశించి కూడా మీ ఉద్యోగాలను చేసుకుంటూ నిర్వర్తించుకుంటూ మన భారతీయ సంస్కృతిని గుర్తు చేసుకుంటూ ఈ సంప్రదాయాన్ని ఇలా నిలుపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ధైర్యం కూడా ఉంది. లేదు, మన మహర్షులు చేసినటువంటి తపస్సు ఎప్పటికీ వృధా పోదు అనేటువంటి ఒక ధైర్యం కూడా మీ అందరినీ చూస్తే నాకు అనిపించింది. కాబట్టి మనం పిల్లల్ని వీళ్ళు నేర్చుకోవటం లేదు, వీళ్ళు వినడం లేదని చెప్పి మనం విసుక్కుంటున్నాం. లేదు, మనం మా జొన్నవిత్తలు గారు చెప్పినట్టుగా నేర్పడంలో మనం ఫెయిల్ అవుతున్నాం తప్ప తప్పు పిల్లలలో లేదు. పిల్లలు కరెక్ట్గా ఇవాళ సైంటిఫిక్ రీజన్స్తో కనుక చెప్తే తప్పకుండా వాళ్ళు రిసీవ్ చేసుకునేటటువంటి స్థితిలో, స్వీకరించే స్థితిలో ఇవాళ యువతరం ఉన్నది. మంచి తీర్థం ఒకటి ఉన్నదని మనం తెలియచేయకపోవడం వల్ల వాళ్ళు మురికి నీటికి అలవాటు పడుతున్నారు తప్ప ఆ మంచి తీర్థాన్ని అందించడంలో పెద్దలం ఏమరపాటు చెందుతున్నాం. కానీ పిల్లల్లో తప్పు లేదనే విషయం నేను చాలా చోట్లకు వెళ్ళినప్పుడు నేను గ్రహించడం జరిగింది. కాబట్టి ఆత్మీయ బంధువులారా,
నేను ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు బ్రిస్టల్ మ్యూజియంకి వెళ్ళాను. ఆ మ్యూజియం నుంచి మళ్ళీ జర్మనీలో ఒక ప్రయోగశాలకు వెళితే అక్కడ మన భారతీయులకు సంబంధించినటువంటి ఒక పెద్ద చిత్రపటం ఒక ప్రయోగశాలలో కనపడింది. ఒక నిలువెత్తు విగ్రహం. ఏమిటండి ఇది, చూస్తే ఎవరో మా తెలుగువారిలాగా ఉన్నారు, ఎవరండి వీరని అడిగితే అప్పుడు నాకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, జర్మనీలో హిట్లర్ ఆయుధాలను తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకదానికొకటి రప్చర్ అయి పేలిపోతున్నాయట. అలా పేలిపోతూ ఉంటే ఎవరు దీనికి రెమెడీ చెప్తారు, ఎలా దీన్ని మనం సక్సెస్ చేయగలం, ఎలా విజయవంతంగా దీన్ని సాధించగలమని వారు తపన పడుతూ ఉన్నప్పుడు ఎవరో చెప్పారు, మీరు పలానా ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రం అనే ఒక చిన్న పట్టణం ఉంటున్నది, అక్కడికి వెళ్ళండి, వేద పండితులు ఉంటారు అక్కడ, వాళ్ళు తప్పకుండా మీకు రెమెడీ చెప్తారు అని చెప్పగానే హిట్లర్ వెంటనే అక్కడ నుంచి తమ యొక్క భటులను పంపించి ఎక్కడ ఉన్నారు వెతుక్కురమని పట్టుకురమ్మని చెప్తే అప్పుడు రాజమహేంద్రవరంలో పుష్కరాలు జరుగుతున్నాయట. అక్కడ పట్టుకున్నారు ఒక వేద పండితుడిని. పట్టుకుని ఆయన బాంబే మీదుగా అట్లా జర్మనీకి తీసుకుని వచ్చి ఆయనకు కావలసిన సౌకర్యాలు, అనుష్ఠానానికి కావలసిన సదుపాయాలను కల్పించి చేస్తే దానికి రెమెడీ, ఆ వేదంలో ఉన్న ఒక సూక్తితో దానికి రెమెడీని వాళ్ళు నిర్ణయిస్తే వాళ్ళు విజయవంతం చేసుకున్నారట. ఆయనకి గుర్తుగానే ఈ చిత్రపటాన్ని ఇక్కడ పెట్టుకున్నామండి. ఆయన ఎవరో కాదు, దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గారు ఫ్రమ్ రాజమహేంద్రవరం అని చెప్తే నిజంగా ఎంత గర్వపడ్డామో మేము ఆ రోజున చెప్పడానికి వీల్లేదు. అదే మళ్ళీ మరొక మ్యూజియంలోకి వెళితే బ్రిస్టల్లో తాంతియా తోపే తలపాగా అక్కడ ఉన్నది, ఝాన్సీ లక్ష్మి కత్తి అక్కడ ఉన్నది, అమరావతి స్తూపం అక్కడ ఉన్నది, కోహినూరు వజ్రం అక్కడ ఉన్నది. ఇదేమిటండి, మా దేశానికి సంబంధించి తెచ్చి మీరు ఇక్కడ పెట్టుకోవడం మీకు న్యాయమేనా మేము అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఇంకా నయమండి, ఎత్తుకుపోతున్నప్పుడు మీ ఇండియన్స్ చూడలేదా, చూశారు కదా, మీలో కళా స్రష్టలు ఉన్నారు, కళాభిమానులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, కానీ కళా జాగ్రత్త లేదు మీకు. ఇంకా మా దేశంలోనైనా పెట్టుకుని ప్రచారం చేస్తున్నందుకు మీరు సంతోషపడి మాకు థ్యాంక్స్ చెప్పండి అన్నాడు ఆయన. అప్పుడు కొంచెం సిగ్గుపడవలసి వచ్చింది. కాబట్టి ఆత్మీయ బంధువులారా, మురుగా కా పాస్ కస్తూరి బాస్ అపనా ఖోజౌ ఖోజౌ ఘాస్. కస్తూరి మృగం దగ్గర కస్తూరి వాసన వస్తూ ఉంటే చుట్టూ ఉన్న గడ్డిలో వెతుక్కున్న చందాన మన దగ్గరే ఇంత అద్భుతమైన ఒక వైభవము, కళలు అన్నీ మన దగ్గర, సాహిత్యం అన్నీ మన దగ్గర ఉంటే మనం ఎక్కడో వెతుక్కోవలసినటువంటి పని లేదు. కాబట్టి మన రాబోయేటటువంటి తరాలకి గనక మన పూర్వీకులు మనకు అందించినటువంటి భాషా సంస్కృతిని కానివ్వండి, ఈ కళలను కానివ్వండి, ఈ సంప్రదాయాలను కానివ్వండి, ఆచారాలను అందించకపోతే రేపు మనల్ని ఒక మ్యూజియంలో పెట్టి ఇదిగోనండి మా పెద్దవాళ్ళు అర్థం చేతిలో, కామం చేతిలో, స్వార్థం చేతిలో ఓడిపోయారండి, మాకు మా పూర్వీకుల గురించి చెప్పలేదు, మా కళల గురించి చెప్పలేదు, మాకేమీ తెలియజేయకుండా అనవసరపు చదువుని ఎత్తిపోతల పథకం కింద మెదళ్లలో కూరేశారు తప్ప మాకు వీటిని చెప్పలేదని నిందించకముందే మనం మేలుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే స్వామి వివేకానంద ఇదే గడ్డ మీద నుండి ఒక పిలుపునిచ్చాడు. ఏమని? లే డౌన్ యువర్ కంఫర్ట్స్, యువర్ ప్లెజర్స్, your name and fame, even your lives. Don't care and what banner you march, don't care what bee color you are. ఇది స్వామి వివేకానందుడు ఈ గడ్డ మీద నుంచి మనకు పిలుపునిచ్చాడు. కాబట్టి మనం తినిపోవడానికి రాలేదు ఈ భూమి మీదకి. తినిపోవడానికే కనుక భూమి మీదకి మనం వచ్చినట్లయితే మనల్ని కుక్షింభరులు అంటారు, శిశ్నోదర పరాయణులు అంటారు. మనం ఏదో చేయడానికి వచ్చాం, మనకంటూ ఒక రోల్ ఉన్నది ఈ భూమి మీద. ఆ రోల్ని మనకున్నటువంటి అలాట్ చేసిన పనిని సక్రమంగా చేసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి ఆ భరతఖండం యొక్క రుణాన్ని తీర్చుకోవాలన్నా, ఈ దేశపు రుణాన్ని తీర్చుకోవాలన్నా మనం రెండింటినీ కూడా సమన్వయం పరుచుకుంటూ మనదైనటువంటి సంస్కృతిని, మనదైనటువంటి భాష, ముఖ్యంగా తెలుగు భాషని ఇప్పటి వరకు అక్కడ సమావేశంలో అందరూ పెద్దవాళ్లే కూర్చున్నారు, పిల్లలు ఎవరూ రాలేదు అక్కడికి. మన తెలుగు భాష యొక్క వైభవం ఎటువంటిదో, ఆ భాషను ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు కలిగే ప్రయోజనాలు ఏమిటో, ఆ భాష ఎంత ఉదాత్తమైనటిదో, ఎంత ప్రశస్తి కలిగినటువంటి భాష ఇప్పుడు ఎన్నో చక్కగా వారు వివరించడం కూడా జరిగింది జొన్నవిత్తులు గారు. కాబట్టి ఉదయం లేవగానే, రాత్రిపూట భోజనం చేసేటప్పుడు కానీ, ఫ్యామిలీ అంతా కూర్చుని, కుటుంబం అంతా ఒక చోట కూర్చొని సమావేశపడ్డప్పుడు కానీ, పిల్లలతో మీరు కూర్చుని మాట్లాడుతూ
ఆ తెలుగు భాషను గురించి, ఆ భాషకున్నటువంటి సౌందర్యాన్ని గురించి, ఆ భాషలో మన చిన్న చిన్న పద్యాల ద్వారా మన పిల్లలకి ఎందుకు నేర్పించారో, ఆ పద్యాలను నేర్చుకోవడం వల్ల వాటిని జీవితానికి మనం ఎలా అన్వయించుకున్నామో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. వేదాలన్నింటి యొక్క సారాన్ని పిండితే ఒకే ఒక్క సారవంతమైన ఒక మాట: ఆత్మ విడిచిన దేహము అగ్నిహోత్రుడి పాలు, ఎదను కప్పిన వస్త్రము కాటికాపరి పాలు, కొడుకు పెట్టిన కూడు కాకుల పాలు, నీవు చేసిన ధర్మమే నీ పాలు, నీవు చేసిన ధర్మమే నీ పాలు. ఇది వేదాల యొక్క సారం. ఇది ఈ సారాన్ని అందిపుచ్చుకుందాం. రాబోయే తరాలకు వీటిని మనందరం కూడా అందించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనం తినడానికి రాలేదు, ఏదో పని చేయడానికి వచ్చాం కాబట్టి బుద్ధిజీవిగా ఉన్న మానవుడికి మాత్రమే ఆలోచన అనేటటువంటిది ఇచ్చాడు. వెల్లకిలా పడుకుని ఆకాశం వైపుకు చూసి ఆలోచించగలిగిన ప్రాణి ఏదైనా ఉందంటే 85 లక్షల జీవరాశులలో అది ఒక్క మనిషి మాత్రమే. మనిషి అన్నవాడు మనీ ప్లస్ షీగా మారకూడదు. కాంతా కనకాలు అంటే మనిషి అనేటట్టుగా మారిపోయా. మనీ ప్లస్ షీ ఈజ్ ఈక్వల్ టు మనిషి అయిపోతున్నాం ఇవాళ. లేదు, మనం అలా అవ్వడానికి వీలు లేదు. ఈ ప్రపంచానికి ఏదో సందేశం ఇవ్వడానికి మనం వచ్చాం. ఇది మన వంతు పాత్రగా మన పాత్రతను కనుక మనం నిర్వహించినట్లయితే అప్పుడు భగవంతుడు మనల్ని మెచ్చుకుంటాడు. పుష్పమాలలు, పత్రదళములు, పుణ్యజల అభిషేక కర్మలు, చందనము కర్పూర హారతి, తృప్తినీయదు మాతృమూర్తికి. లక్షలాదిగా శ్రేష్ఠ వ్యక్తుల కర్మమయ జీవనం ఏదైతే ఉందో అది భగవంతుడు మెచ్చుకుంటాడు. మన కేవలం మన పూజాధికాలకే భగవంతుడు ఎప్పుడు మురిసిపోడు. మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో, మనం ఎప్పుడైతే శ్రేష్టమైన వ్యక్తులను తయారు చేసుకుంటామో అప్పుడు భగవంతుడు మెచ్చుకుంటాడు. కాబట్టి భారతీయులకు ఉన్నది కృణవంతో విశ్వమార్యం. ఆర్యం అంటే శ్రేష్టమైన వ్యక్తులను తయారు చేసుకోవడమే మన భారతీయుల లక్ష్యం. కాబట్టి ఎవరు ఎన్ని దాడులు చేసినా, ఎవరు ఎన్ని దురాగతాలు చేసినా, ఎంతమంది మనకి దండెత్తి వచ్చినా ఇంకా మనం అలా నిలబడగలుగుతున్నాము అంటే ప్రపంచ దేశాలకి కూడా అభివృద్ధి చెందడానికి మన బ్రెయిన్ని ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు. అంటే భారతీయులు ఎంత జ్ఞానవంతులో, భారతీయులకి ఎంత మేధా సంపత్తి ఉందో ప్రపంచ దేశాలు గుర్తించాయి. కాబట్టి మిమ్మల్ని ఆకర్షించి వాళ్ళ దేశాలకు రప్పించుకుని మీ బ్రెయిన్తో ఆ దేశాలు డెవలప్ చేసుకుంటున్నాయి. ఆత్మీయ బంధువులారా. కాబట్టి సత్యానాదేళ్ల దగ్గర నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి ఇంత సేవలు చేస్తున్నారంటే మన భారతీయులకు మేధా సంపత్తి అటువంటిది. అందుకని నేను యువకులకి ఏం చెప్తానంటే, మన భారతీయులకు జ్ఞాన సంపత్తిని ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయడానికి అనేక మంది కుట్రలు పన్నుతూ ఉన్నారు. మన ఆహారం దగ్గర నుంచి, మన ఆహార్యం దగ్గర నుంచి అన్నింటి మీద కూడా కుట్రలు పన్నుతూ మన మేధాశక్తిని నిర్వీర్యం చేయడానికి చాలా ప్రయత్నాలు ఇప్పటికీ కూడా చాప కింద నీరులాగా ప్రవేశిస్తూ వస్తూనే ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. అది బిడ్డలకు మీరు తెలియచేయండి. మెదడుకు పదును పెట్టండి. ఇప్పటికే ఆంతరికంగా చేస్తున్నాం. 9 ఎంతరా అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ నొక్కితే కానీ చెప్పలేం. మేము ఆ రోజు 9 ఎంత అంటే వెంటనే 81 అని చెప్పేసేవాళ్ళు. ఇవాళ లేదు. ఆ రకంగా మన బ్రెయిన్ కూడా కుంచుకుపోయేటువంటి పరిస్థితిలో అన్నిటి కూడా మిషన్ల మీద ఆధారపడిపోతున్నాం మనం. అందుకని మిషన్ని ఎంత ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకుందాం. సెల్ ఫోన్ ఎలా వాడుకోవాలో అంతవరకే వాడుకునే విజ్ఞతను కనుక మనం పెంపొందించుకున్నట్టయితే ఇంకా మనం వండర్స్ చేయగలం. జ్ఞానం అది భారతీయుల సొంతం. మీరు వాళ్ళు అనుకుంటున్నారు ఈ ఆధునిక విద్య అంతా కూడా మనకి ఇవాళ ఈ దేశస్తులు కనిపెట్టారని మీరు అనుకుంటున్నారు. ఇవన్నీ మనకి ఎప్పుడో ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి సముద్రం ఒకప్పుడు భూమి, ఇవాళ ఉన్నట్టు ఈ భూమి ఒకప్పుడు సముద్రం. ఆ భూమి మీద నడయాడినటువంటి వాళ్ళు ఎన్నో వండర్స్ చేసి వెళ్ళారు. కంప్యూటర్ని గురించి మీకు విష్ణు సహస్రనామంలో కంప్యూటర్ని గురించిన డిస్క్రిప్షన్ ఉంది తెలుసా మీకు? సుమేధా మేధస్సు అనేటువంటి శ్లోకం అంతా ఆ మెమరీ పవర్ని ఎలా వాడుకోవాలి వాటిలో వర్ణించబడింది. కంప్యూటర్లో అక్షయ పాత్ర దగ్గర నుంచి ఆఖరికి రోబో దగ్గర నుంచి మీరు చూసుకుంటే రామాయణ మహాభారతాలకు ఒక్కసారి మీరు పరిశీలిస్తే ఆనాడు వాడినట్టు పుష్పక విమానం దగ్గర నుంచి ఆ కుంభకర్ణుడు నడుచుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళందరూ భీతిల్లిపోతున్నారు. వానరసేను నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళకి ఆ ధైర్యం చెప్పడానికి, అది సోల్లెస్ బాడీ అని చెప్పండి అన్నారు. సోల్లెస్ బాడీ అంటే అదే రోబో. కాబట్టి ఆత్మీయ బంధువులారా,
ఆత్మీయ సోదర సోదరీమణులారా, మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నేను మరోసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానంగా ఈ 50 సంవత్సరాలు, తర్వాత 75 సంవత్సరాలు, ఆ తర్వాత 100 సంవత్సరాలు ఈ కార్యక్రమాల్ని మరింత వైభవోపేతంగా, ఆడంబరాలకు తావివ్వకుండా వైభవోపేతంగా మీరు జరుపుకుని ఒక సందేశాత్మకమైన కార్యక్రమాలను ఇలాగ నిర్వహిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, వివేకానందుడు వాణిని ఏ దేశంలో అయితే వినిపించాడో అదే దేశం మీద, అదే గడ్డ మీద నేను కూడా 2 మాటలు మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఎందుకంటే అందరూ నన్ను మహిళా వివేకానంద అని పిలుస్తారు హైదరాబాద్లో, కాబట్టి ఆ అవకాశం నాకు ఇక్కడ కూడా కల్పించినందుకు మా కృష్ణ గారికి, పాస్ట్ ప్రెసిడెంట్స్కి, ఇప్పుడున్నటువంటి కార్యవర్గానికి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇక్కడ జై భారత్ అనకూడదు కాబట్టి జై జై అమెరికా. అలాగే నా పుణ్యభూమికి కూడా మరోసారి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది, అది ఎవరైనా సరే, ఇలా నాలాగా యాంకర్ అయినా, ఎటువంటి పొజిషన్లో ఉన్నప్పటికీ, ఎన్ని స్టేజ్లు ఎక్కినప్పటికీ అనుభవంతో వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ అది వేరే ఉంటుంది. మరి ఇటువంటి పెద్దవాళ్ళని ఈరోజు మన కమిటీ వాళ్ళు తీసుకొచ్చి మనందరికీ మంచి మాటలు, పిల్లలకు మంచి మంచి విషయాలు నేర్పిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. Please like, share, subscribe and follow Pilupu TV.